రాజ్య సువార్త. దేవుని రాజ్య సువార్త. మొదటి శతాబ్దపు విశ్వాసులు విని అంగీకరించి జీవించిన అపోస్తలులు బోధించిన సువార్త. ఇప్పుడు దైవ సేవకులు డి ఆశీర్వాదం గారి ద్వారా ఫీబా రేడియో శ్రోతలైన మీ కొరకు ప్రియమైనటువంటి రాజ్యవార్త శ్రోతలకు మరొకసారి కృతజ్ఞతలు. దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మీరు ఎంతో ఆసక్తిగా ప్రభు యొక్క దయను మీరు పొందినందుల కొరకై నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆయన ఆశీస్సులు సమృద్ధిగా మీకు కలగాలని నా ప్రార్థనలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా సంతోషంగా జీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు వినేటువంటి ఒక వాక్యము మిమ్మల్ని ఆలోచింపచేయాలని, మీ జీవితాలను లోక సంబంధమైన ఈ చీకటి నుండి, అజ్ఞానము నుండి మిమ్మల్ని విడిపించి శరీరం కొరకు జీవించే జీవితాల నుండి మిమ్మల్ని వేరు చేసి ఆత్మ సంబంధమైన, ఆరోగ్యవంతమైన, జీవకరమైన, మహిమాన్వితమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వడం కొరకు వాక్యం మీకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి ఈ మాటల్ని ఈవేళ మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు యూదులతో ఆయన పలికినటువంటి మాటలు. కానీ ఆ మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలు ఈనాడు మనకు కూడా ఎంతో ఆవశ్యకాలు. ఆయన అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయండి. క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని వినడము ఓ అదృష్టము. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని గమనించండి, యవ్వనస్తులను పరిశీలించండి. అందరూ నిరంతరం బిజీగా ఉన్నారు. ఎవరు తీరిగ్గా లేరు. ఆటపాటలతో అలసిపోతూ ఉన్నారు. సినిమాలతో, సీరియల్స్తో క్షణం తీరిక లేకుండా స్త్రీలు, పురుషులు జీవిస్తూ ఉన్నారు. ఈ జీవితాన్ని గురించి ఎవరు పట్టించుకున్నట్లు కనబడట్లేదు. తినడానికి, త్రాగడానికి ఉంటే, కొనడానికి డబ్బులుంటే మనిషి సంతోషిస్తూ ఉన్నాడు. కానీ ఆయుష్కాలం గతించిపోతూ ఉంది. దినాలు గడిచిపోతూ ఉన్నాయి. అంటే చనిపోయేటువంటి సమయం దగ్గర పడుతూ ఉంది. దీన్నే మనుషులు అంచనా వేయలేకపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, మరణము రానుండి భవిష్యత్తును మనకు అందించే ఒక సాధనంగా ఉంది. ఎందుకంటే మరణించిన తరువాత భవిష్యత్తు కొరకు మనం చేసే కృషి అంటూ ఏమి ఉండదు. వాక్యం చెప్తుంది, మనుషులందరూ ఒక్కసారి మరణిస్తారు, అటు తరువాత తీర్పు జరగమని. మరణించిన తరువాత తీర్పే. తీర్పు దేన్ని గూర్చి? మరణించుటకు మునుపు నీవెలా జీవించితివని, దేని కొరకు జీవించితివని. ఈ జీవితం మనది కాదు. దీన్ని మనం గ్రహించవలసి ఉంది. ఇది మనం తీసుకుని వచ్చింది కాదు. దీన్ని మనం సాధించలే. ఇది మనకు కేవలం ఇవ్వబడింది. ఏవేవైతే మనం కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటివే. ఆయన మనకి ఇచ్చేసి ఉన్నాడు. దీన్ని మనం గుర్తించవలసి ఉంది. మనం ధనవంతులమై ఉండవచ్చును, కాకపోయి ఉండవచ్చును. చదువుకున్న వారమై ఉండవచ్చును, కాకపోయి ఉండవచ్చును. మనం ఏమైనా సాధించి ఉండవచ్చును, సాధించకపోయి ఉండవచ్చును. కానీ ఏవేవైతే మనం కలిగి ఉన్నామో, ఏవేవైతే మనం సాధించినామని అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా ఆయన మనకి ఇచ్చినటువంటివే. ఈ జీవితం ఆయనది. ప్రియులారా, ఈ జీవితం మనది కాదు. ఆయన మనల్ని సృజించినాడు. దేవుడు మనల్ని తన కొరకు సృజించుకున్నాడు. ఆయన సంకల్పాన్ని బట్టి జీవితం మనకు దొరికింది. మనం ఆయనతో ఉండాలన్నదే ఆయన ఆలోచన. శరీరాలు అంతమవుతాయి. శాశ్వతమైన ఆత్మలు వ్యక్తిత్వంతో అవి బ్రతుకుతాయి. మనం దేవుని యొక్క ఆత్మలో వ్యక్తిత్వమును సమకూర్చుకుంటూ ఉన్నాం.
కానీ ఈ సత్యాన్ని గ్రహించడం ఎట్లా? యేసు ప్రభు అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈ లోకము అపవాది యొక్క అధికారంలో ఉన్నదని మనం పదే పదే వింటూ ఉన్నాం. అపవాది లోకమును ఏలుతూ ఉన్నాడు, మానవ జీవితాలను ఏలుతూ ఉన్నాడు. వారిని ఆలోచింపనివ్వకుండా చీకటిలో బంధించి వారి జీవితాలను తన ఇష్టానుసారంగా ఏలుతూ ఉన్నాడు. ఆలోచించువారు లేరు, దేవుని యొక్క వాక్యాన్ని వెతికేవారు లేరు, దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకునేటువంటి వారు అరుదు. నేనెందుకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను, నేను ఏమి సాధించవలసి ఉంది, ఆలోచించేటువంటి వారు అరుదు. మరణిస్తామని అందరికీ తెలుసును, కానీ మరణం అది ఏమిటి, అది ఎందుకు? ప్రియులారా, ఆలోచించడం మన అదృష్టం. ఈ వాక్యం ద్వారా, నా మాటల ద్వారా ఏ కొద్ది మందినైనా ఆలోచింప చేయగలిగితే దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం అవుతుంది. నేనేం ప్రసంగాలు చేయాలని మీ ముందుకు రావటం లేదు. మీ జీవితాన్ని గురించి, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును గురించి మీరు ఆలోచించాలని, ఆలోచింప చేయాలని నేను ప్రయాసపడుతూ ఉన్నాను. క్రీస్తు యేసు యొక్క మాటలను విని వాటిని గూర్చి ఆలోచించందే ఈ జీవితం అర్థం కాదు. మీరు ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ జీవిస్తూ ఉన్నారు. వారు డబ్బును సంపాదిస్తూ జీవిస్తే బాగుగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. పేద జీవితం జీవిస్తూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ వారి ఆత్మీయ జీవితమో, ధనవంతులైన పేదవారైనా వారి అంతరంగపు స్వభావమో, దీన్ని మనం పరిశీలించవలసి ఉంది. ప్రభు అన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉంటారు. కనుక ప్రభు యొక్క వాక్యం పట్ల మనకు శ్రద్ధ లేకపోతే ఆయన వాక్యాన్ని మనం వెతకలేము. మన జీవితం కూడా ఆటపాటలతో సాగిపోతుంది, ఈ ప్రయాసంలో మునిగిపోతుంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందాం అనేటువంటి ఈ లోక సంబంధమైన మూలపాఠాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి మనల్ని బంధించి ఉంటాయి. వీటి నుంచి మనం బయటపడలేము. మన శరీరము, మన ప్రాణము, మన బంధుత్వము, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబము, నా ఆస్తి, ఈ భ్రమ, ఇవి ఎన్నటికీ మనల్ని విడిచిపోవు. అపవాది ఆ రీతిగా మనల్ని వాటి మధ్యన బంధించి ఉన్నాడు. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం ఈ లోకం కొరకు కాదని మనం నమ్మాలి అంటే, అపవాది కల్పించినటువంటి ప్రతి విధమైనటువంటి అజ్ఞాన అంధకారం నుంచి మనం విడుదల కావాలి అంటే సత్యమును గ్రహించడం ఒక్కటే మనకు మార్గం. క్రీస్తు ప్రభు యొక్క వాక్యమందు మనం నిలిచి ఉంటేనే ఈ సత్యపు అవగాహన మనకు దొరుకుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యమును గ్రహించుటకు ప్రతిదినము కొంత సమయమైనా మీరు కేటాయించడానికి మర్చిపోవద్దు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా ప్రతిదినం కొన్ని నిమిషాల పాటైనా మీరు గడపడానికి నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే ఈ లోకము, దాని యొక్క ప్రభావము, దాని మహిమ, అది ఏనాటికైనా ముగిసిపోతుంది. ఈ జీవితం ఏనాటికైనా అంతం కావాల్సిందే. ప్రభు యొక్క రాకడ సంభవిస్తే అటు తరువాత మన భవిష్యత్తు ఏమిటన్నటువంటిది కీలకమైన ఆలోచన అవుతుంది. ఆయన ఆలస్యం చేస్తే ఈ లోకం ఇలాగే గడుస్తుంది. ఒకవేళ ఆయన రావడం తటస్థిస్తే ఈ లోకం అంతమవుతుంది. లోకంలో ఉండే మామూలు మనుషులకు ఇవేవి తెలియదు, తెలిసినా అవి అంత ప్రాముఖ్యం కావు, వాటిని వాళ్ళు పట్టించుకోరు. కానీ దేవుని యొక్క వాక్యంతో సంబంధం ఉన్నటువంటి మీకైతే ఇవి చాలా కీలకమైన విషయాలు. అందువలన ఈ జీవితాన్ని దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా జీవించాలని మీరు పూనుకుంటే ఈ జీవితం అత్యంత ఆశీర్వాదకరం అవుతుంది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యం, క్రీస్తు ప్రభు యొక్క మాటలు ప్రతి విధమైనటువంటి ఈ చీకటి శక్తుల నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. అద్భుతమైనటువంటి దేవుని యొక్క వెలుగులో
క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి జీవంలో భవిష్యత్తు కొరకు సంసిద్ధపాటును సమకూర్చుకున్నట్లో శక్తి మీకు సమకూరుతుంది. ప్రియమైనటువంటి రాజ్యవార్త శ్రోతలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అనేక మంది ఉత్తరాలు వ్రాస్తూ ఉన్నారు. ఈ జీవితం గురించి ఆలోచించడం సాధ్యమవుతూ ఉందని, వ్యర్థత నుండి, లోక సంబంధమైనటువంటి దురాశల నుండి ఆ మాయలో పడి కొట్టుకుని పోకుండా ఒక క్షణం ఆగి, నేనెవరిని, నా దేవుడు నన్ను ఎందుకు సృజించినాడు, నేను మరణిస్తాను, కానీ మరణించే లోపల నేనేం సాధించవలసి ఉంది అని ఈ మాటలు ఆలోచించుటకు మీ మాటలు సహాయపడుతున్నాయని అనేక మంది వ్రాస్తూ ఉన్నారు. వారందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అవును, ఈ జీవితం చాలా చాలా గొప్ప జీవితం. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి జీవితం. ఈ జీవితాన్ని ఈ లోకాశల్లో పడి, ఈ శరీరాశల్లో పడి, ప్రపంచ ధర్మం చొప్పున వ్యర్థతలకు మనం లోనై దీన్ని మనం నిరుపయోగంగా ముగించకూడదు. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మన జీవితాల్లో వ్యర్థం కాకూడదు. దేవుని యొక్క ప్రేమ మనం అనుభవించవలసి ఉంది. ఆయన వాక్యం ద్వారా మనం సత్యం గ్రహించవలసి ఉంది. మనం విడుదల పొందవలసి ఉంది. పరిశుద్ధాత్మక సహాయంతో మనం దేవుని యొక్క రక్షణ పొందినటువంటి వారమై ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడవలసి ఉంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్యం వినడానికి మీ స్నేహితులను, మీ బంధువులను, మీకు తెలిసినట్టు వారిని, మీ ఇరుగు పొరుగు వారిని మీరు ప్రోత్సహించండి. ఎందుకంటే వారందరూ కూడా ఆలోచించాలి. తామిట్టి జీవితం ఎలా జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఒక క్షణమైన ఆలోచించాలి. రానున్నట్టు ఉగ్రతను గురించి వాళ్ళు కనుగొనాలి. అలాగే క్రీస్తు ప్రభువును నమ్ముకుంటే, దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా సిద్ధపడితే పొందబోయే మహిమను గురించి కూడా మనుషులు తెలుసుకోవాలి. ఈ జీవితం చాలా గొప్ప జీవితం. ఈ జీవితాన్ని సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు మన తండ్రి, మహిమాన్వితమైనటువంటి తండ్రి. ఆయన ఆశీస్సులు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రార్థించండి. ఈ పరిచర్యను మీ ప్రార్థనలో ఉంచండి. మీ ఆత్మీయ అవసరతల గురించి దయతో నాకు రాయండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెనలు మీకు అందరికీ దొరుకునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు విన్న రాజ్య సువార్త సంగతులను దయతో ఆలోచించగలరు. వచ్చే వారము ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమం కొరకు కనిపెట్టగలరు. దేవుని నిత్యరాజ్యములో జీవించుటకు సహాయపడే ఏ సంగతులకైనా, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుటకు దోహదపడే ఏ సమాచారముకైనా మాకు రాయండి. మా అడ్రస్ రాజ్య సువార్త బైబిల్ లెర్నింగ్ సెంటర్, రైల్వే ఫీడర్స్ రోడ్డు, నెల్లూరు 524001. రాజ్య సువార్త బైబిల్ లెర్నింగ్ సెంటర్, రైల్వే ఫీడర్స్ రోడ్, నెల్లూరు 524001. Rajya Suvarta. To learn more about the Kingdom of God, call 9440397113 and email to sanjaydarlaworldradio@yahoo.in.